శ్రీకాళహస్తిలో పోలీసుల భారీ కవాతు నిర్వహించారు. అనుమానాస్పదులపై నిఘా విభాగం దృష్టి సారించింది. శ్రీకాళహస్తి పట్టణంలో భద్రతా పరంగా కీలక ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ పోలీసులు గురువారం రాత్రి భారీ స్థాయిలో కవాతు నిర్వహించారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్న సూచనలు స్థానిక డీఎస్పీ నరసింహమూర్తి చేశారు. తాజా భద్రతా పరిస్థితులు, పోలీసుల వ్యూహంపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి పఠాన్ ఈ సమాచారానికి సంబంధించి వివరాలు అందిస్తారు. శ్రీకాళహస్తి పట్టణ కేంద్రంతో పాటు వియంపల్లి, ఎంఎంవాడ, మంచినీళ్లగుంట వంటి పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి దట్టమైన పోలీసు కవాతు అలజడి సృష్టించింది. అనూహ్యంగా రంగప్రవేశం చేసిన పోలీసు బృందాలు ప్రధాన కూడళ్లలో, అంతర్గత వీధుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. డీఎస్పీ నరసింహమూర్తి, పట్టణంలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కొత్తవాళ్లు, అనుమానంగా కనిపించినా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. మేము దీనిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటాం. భద్రత పరంగా ఇది అత్యవసరం. ఈ కవాతులో డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి వీధి, వంతెన, నలుపు చౌరస్తాలో ముమ్మర తనిఖీలు సాగాయి. పలువురు అనుమానాస్పదులను నిలిపివేసి విచారించారు. నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పోలీసులు ఇలా వచ్చి తిరుగుతున్నారంటే మా ఇంటికి భద్రత ఉన్నట్లే అనిపిస్తోంది. ఇదొక మంచి పాయింట్. ఎవరైనా అనుమానంగా కనబడితే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తాం. ఇటీవలి కాలంలో కొన్ని అనుమానాస్పద ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీస్ విభాగం ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం కీలకమని డీఎస్పీ పునరుద్ఘాటించారు. భద్రత విషయంలో ప్రజలు పోలీసులకు తోడుగా ఉండాలనే సంకల్పంతో ఈ కవాతులు కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమానాస్పద చలనం కనిపించినా 100 నంబర్కు ఫోన్ చేయడమే కాక సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి పోలీసుల చర్యలు మరింత భద్రతా ముసుగునివ్వాలని ప్రజలు ఆశిస్తున్నారు.